భౌగోళిక రాజకీయాలు రాత్రికి రాత్రే ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నడిరోడ్డున పడతాయనడానికి సెలబీ ఉదంతమే లైవ్ ఎగ్జాంపుల్. భారత్ జోలికి వస్తే మన అంతర్గత విషయాల్లో వేలు పెడితే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు టర్కీకి బాగా తెలిసొచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు 350 అటాకింగ్ డ్రోన్లు పంపి భారత్కు వ్యతిరేకంగా దౌత్య యుద్ధానికి దిగింది టర్కీ. ఆ దేశానికి భారత్ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది. వ్యూహాత్మక ఏవియేషన్ రంగం నుంచి టర్కీ దిగ్గజం సెలబీని భారత్ నుంచి తరిమేసింది. భారత్ కొట్టిన దెబ్బ ఎంత దారుణంగా ఉందో తాజాగా సెలబీ సంస్థ చైర్పర్సన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దెబ్బ ఎలా ఉంటుందో ప్రపంచానికి సెలబీనే చెప్పేసింది. 17 ఏళ్ల సుదీర్ఘ సామ్రాజ్యం రాత్రికి రాత్రే ఎలా కూలిపోయింది? భారత్ కొట్టిన దెబ్బతో సెలబీకి ఎంత నష్టం వాటిల్లింది? టర్కీని భారత్ కొట్టిన చావు దెబ్బ ఎలాంటిది? వాచ్ ది స్టోరీ. పాక్ ఫ్రెండ్ టర్కీని భారత్ ఎలాంటి దెబ్బ కొట్టింది? 17 ఏళ్ల కంపెనీ రాత్రికి రాత్రి ఎంత నష్టపోయింది? టర్కీ కంపెనీ సెలబీ ఎందుకు కన్నీళ్లు పెడుతోంది? భారత్ జోలికొస్తే ఏమవుతుందో ఇప్పుడిప్పుడే టర్కీకి బాగా తెలిసొస్తోంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు బహిరంగంగా టర్కీ మద్దతిచ్చింది. అంతేకాదు, రాత్రికి రాత్రి పాకిస్తాన్కు డ్రోన్లను పంపి భారత్పై యుద్ధానికి ప్రోత్సహించింది. పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించినా భారత్ పట్టించుకునేదేం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ముస్లిం దేశం, టర్కీ కూడా అదే జాతి కాబట్టి మద్దతు ఇవ్వడం అనేది సహజం. కానీ భారత్కు వ్యతిరేకంగా జరిగే యుద్ధానికి అంకారా 350 అటాక్ డ్రోన్లతో పాటు సైనిక ఆపరేటర్లను కూడా పాకిస్తాన్కు పంపింది. ఈ పరిణామంపై భారతీయులు ఆగ్రహానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ టర్కీ అంటూ నినదించారు. భారత్ నుంచి ఎదురైన గట్టి ప్రతిఘటన, ఆర్థిక బహిష్కరణ టర్కీ పర్యాటక రంగం, విమానయాన, కార్పొరేట్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో రాత్రికి రాత్రి ఓ టర్కీ కంపెనీ వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ కంపెనీ ఏదో కాదు, టర్కీకి చెందిన ప్రముఖ ఏవియేషన్ సర్వీసెస్ దిగ్గజం సెలబీ. ఇప్పుడు సెలబీ గుండెలు బాదుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సెలబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ను ఢిల్లీ రద్దు చేసింది. ఫలితం భారత్లో సెలబీ కార్యకలాపాలను నిలుపుకోవాల్సి వచ్చింది. సెలబీకి కలిగిన నష్టాలపై తాజాగా సంస్థ చైర్పర్సన్ జాన్ సెలబీ వోగ్లు స్పందించారు. భారత్లో 17 ఏళ్ల ప్రస్థానం, పెట్టుబడులు, విస్తరణ, వృద్ధి ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టుల్లో గ్రౌండ్ నిర్వహణ నుంచి కార్గో కార్యకలాపాల వరకు భారత విమానయాన రంగంలో టర్కీ సంస్థ సెలబీ కీలక భాగస్వామిగా నిలిచింది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థను తీరని కష్టాలు, నష్టాల్లోకి ముంచేసింది. భారత్ తీసుకున్న నిర్ణయం తమ సంస్థ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన క్షణాల్లో ఒకటిగా సెలబీ చైర్మన్ జాన్ సెలబీ వోగ్లు వాపోయారు. జాన్ సెలబీ వోగ్లు ప్రకారం టర్కీ కంపెనీకి ఏకంగా 4100 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. 17 ఏళ్ల కష్టం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోయింది. దీని ప్రభావం కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాలేదు. ఆ సంస్థకు చెందిన వేలాది మంది ఉద్యోగులను రాత్రికి రాత్రే ప్రత్యర్థి సంస్థలకు బదిలీ చేశారని సెలబీ వోగ్లు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఉద్యోగుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 10,000 మంది కార్మికులను బదిలీ చేశారని సెలబీ చైర్పర్సన్ వెల్లడించింది. కానీ సదరు కంపెనీకి చెందిన 2 భారతీయ అనుబంధ సంస్థల కోర్టు రికార్డులు మాత్రం 3,800 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తమ పరికరాలన్నీ భారత్ స్వాధీనం చేసుకుందని సెలబీ వాపోయింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి నిర్మించిన సంస్థ ఏకంగా 4,000 కోట్ల రూపాయలు నష్టపోవడం మామూలు విషయం కాదని కన్నీటి పర్యంతమైంది. ఆర్థిక నష్టాన్ని పక్కన పెడితే తాము వ్యాపార సామ్రాజ్యాన్ని అడుగడుగునా ఎంతో శ్రమించి ప్రాణాలను పణంగా పెట్టి నిర్మించామని సెలబీ వోగ్లు చెప్పుకొచ్చారు. అదంతా ఓవర్ నైట్ పోయిందన్నారు. అయితే భారత్ కేవలం తమకు మార్కెట్ మాత్రమే కాదని, ఇండియా తమకు రెండో ఇల్లుగా సెలబీ చైర్పర్సన్ చెప్పుకొచ్చారు. తాము భారత్లోకి అడుగుపెట్టి అక్కడ అతిపెద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీగా ఎదిగామని వివరించారు. తనకు భారత్ అంటే ఎంతో ప్రేమని ఆమె తెలిపారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ విధానాలతో మార్పులు తీసుకురావాలని మేమెన్నో ఏళ్లుగా ప్రయత్నించామని వివరించారు. తాము భారత్ను ఎంతగానో ప్రేమించామని, అందుకే ఢిల్లీ తీసుకున్న నిర్ణయం తమకు కోలుకోలేని దెబ్బ కొట్టిందని సెలబీ వోగ్లు కన్నీరు మున్నీరయ్యారు. భారత్ నిర్ణయం తమను అతలాకుతలం చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా సెలబీ సంస్థ భారతీయ విమానాశ్రయాల్లో పరికరాలు, కార్గో మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల నైపుణ్యం అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టింది. 2025 నాటికి భారత్లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో
కార్యకలాపాలు విస్తరించింది. అయితే 2025 మే 15న సెలబీ కథ మలుపు తిరిగింది. సెలబీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థల సెక్యూరిటీ క్లియరెన్స్లను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS రద్దు చేసింది. గతేడాది మేలో భారత్ పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లు, ఆర్టిలరీలతో దాడులకు దిగాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని రోజులకే సెలబీ సెక్యూరిటీ క్లియరెన్స్లను BCAS రద్దు చేయడం విశేషం. 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టింది. ఇందులో భాగంగా 88 గంటల్లో భారత్ సరిహద్దు అవతలి వైపు ఉన్న 11 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. భారత్ బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ శరణు కోరింది. భారత్ ఎదుట మోకరిల్లింది. 4 రోజుల్లోనే 2 దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. కానీ ఈ ఆపరేషన్ సాగుతున్న సమయంలో టర్కీ బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిచ్చింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత సైనిక చర్యను విమర్శించాడు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్కు తమ సంఘీభావాన్ని ప్రకటించాడు. ఆ ఘర్షణల సమయంలో పాకిస్తాన్ టర్కీ తయారీ డ్రోన్లను కూడా పంపాడు. దీంతో భారత్లో టర్కీపై ఆగ్రహం వ్యక్తమైంది. టర్కీని తీవ్రంగా భారతీయులు వ్యతిరేకించారు. ఇది టర్కీ, భారత్ మధ్య దౌత్యపరమైన వివాదంగా మారింది. ఆ తర్వాత ఈ సెగ వ్యాపార రంగాన్ని కూడా తాకింది. టర్కీ ఉత్పత్తులను, పర్యాటకాన్ని, ఆ దేశ కంపెనీలను బహిష్కరించాలనే పిలుపులు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఈ తీవ్ర దుమారంలో సెలబీ కంపెనీ చిక్కుకుంది. తాము ఒక ప్రైవేటు యాజమాన్య సంస్థని, తమకు టర్కీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని సెలబీ పదే ప్రకటించింది. అయినప్పటికీ దేశ భద్రత కారణాలను చూపుతూ భారత అధికారులు ఆ సంస్థకి ఇచ్చిన క్లియరెన్స్ను రద్దు చేశారు. దీంతో సెలబీ తన కార్యకలాపాలను కొనసాగించలేకపోయింది. విమానాశ్రయాల నిర్వాహకులు కూడా సెలబీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేస్తున్నారు. ఆ బాధ్యతలను వెంటనే ఇతర ప్రత్యామ్నాయ సేవా సంస్థలకు అప్పగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో సెలబీ సంస్థ సవాల్ చేసింది. తమ క్లియరెన్స్ను రద్దు చేయడానికి ముందు తమకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని ఫిర్యాదు చేసింది. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కూడా కల్పించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే ప్రభుత్వం సమర్పించిన అత్యంత రహస్య పత్రాలను పరిశీలించిన అనంతరం 2025 జూలైలో ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా ఈ వ్యవహారంలో బలమైన కారణాలు ఉన్నాయని చెప్పినటువంటి ప్రభుత్వ చర్యను కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పుతో భారత మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టాలన్న సెలబీ ప్రయత్నాలకు పూర్తిగా తెరపడింది. ఈ నిర్ణయంతో సెలబీ సంస్థ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. 2024 నాటి లెక్కల ప్రకారం చూస్తే సెలబీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థల విలువ $14 కోట్ల చేరింది. ఈ క్రమంలోనే కంపెనీ నిర్వహణ లాభం $2,60,00,000 చేరింది. ఈ పరిణామాలు చోటు చేసుకునేంత వరకు సెలబీ సంస్థకు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన మార్కెట్లలో భారతదేశం ఒకటిగా నిలిచింది. అయితే ఈ వ్యవహారంతో ఢిల్లీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చినప్పుడు వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యం ఉండదని తేల్చేసింది. ముఖ్యంగా ఏవియేషన్ వంటి వ్యూహాత్మక రంగాల్లో ఎటువంటి రాజకీయ తావులేదని భారత్ తేల్చి చెప్పింది. భౌగోళిక రాజకీయాలు రాత్రికి రాత్రే వ్యాపార ముఖచిత్రాన్ని ఎలా మార్చేయగలవు అనడానికి సెలబీ ఉదంతమే ఇప్పుడు ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. ఒక దేశాన్ని ఏకపక్షంగా విమర్శిస్తే ఎలా ఉంటుందో టర్కీకి భారత ప్రభుత్వం రుచి చూపించింది. తమ శత్రువులకు సహకరిస్తే దెబ్బ ఇలానే ఉంటుందని భారత్ నిరూపించింది. ఇటీవల తమకు మాత్రమే భారత్ శత్రువుగా చూస్తోందని టర్కీ విదేశాంగ మంత్రి వాపోయారు. పాకిస్తాన్ సంబంధాలను నేరుగా చూడాలని వేడుకున్నారు. కానీ టర్కీ చేసిన తప్పు క్షమించేది కాదు. యుద్ధంలో పోరాడుతున్నప్పుడు శత్రువులకు ఆయుధాలిచ్చే దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని భారత్ ప్రపంచానికి సందేశం ఇచ్చింది.